భూముల దగ్గర నుంచి బిల్డింగుల వరకు ప్రతి చోటా స్కామే. ప్రజల రాజధానిగా ఉండాల్సిన ప్రాంతాన్ని అక్రమాల పుట్టగా మార్చేశారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరుతో ముడుపుల మూటగట్టుకుంటున్నారు. దీనిపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేసిన ప్రశ్నలకు చంద్రబాబు సర్కార్ ఎందుకు సమాధానాలు చెప్పడం లేదు, ఎవరు ఎందుకు నోరు మెదపడం లేదు? దేశంలో జరిగిన అనేక కుంభకోణాలను తలదన్నే స్కామ్ రాజధాని అమరావతి పేరుతో జరుగుతున్న కుంభకోణం అంటూ ప్రతిపక్షాల నుంచి విమర్శలు అనేకం వెల్లువెత్తుతున్నాయి. దీనిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకు సూటిగా కొన్ని ప్రశ్నలు వేశారు. సాక్ష్యాలు, అంకెలు, బాబు గతంలో చేసిన ప్రకటనల ప్రకారమే పలు ప్రశ్నలు సంధించారు జగన్. వాటికి చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కానీ ఆయన మంది మార్బులం కానీ ఏ ఒక్కరూ నోరు మెదపటం లేదు. తొలుత 50,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం అని చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఏకంగా 1,00,000 ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేస్తానని ఎందుకు చెబుతున్నారు? అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని, దానికోసం రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయాల్సిన పని లేదని చంద్రబాబు చెప్పారా లేదా? మరి ఇప్పుడు ఎందుకని 2,00,000 కోట్లు ఖర్చు అవుతుందంటున్నారు? అది కూడా కేవలం కాలువలు, కరెంటు, రోడ్లు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలకే అంటున్నారు. ఇక భవనాలకయ్యే ఖర్చు సంగతేంటి? భూములు కోల్పోయిన రైతులకు ఇస్తానన్న రిటర్నబుల్ ప్లాట్లను ఇంతవరకు ఎందుకు ఇవ్వలేదు? రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యలను ఎందుకు పరిష్కారం చేయటం లేదు? అమరావతి కోసం తొలుత 54,000 ఎకరాలను తీసుకున్నారు. ఇప్పుడు మరో 50,000 ఎకరాలు కావాలంటున్నారు. అంటే మొత్తం 1,00,000కు పైగా ఎకరాల్లో రాజధాని నిర్మాణం అనేది అసలు సాధ్యమయ్యే పనేనా? సాధ్యమైతే ఎన్ని దశాబ్దాలు పడుతుందో ఎందుకు చంద్రబాబు చెప్పటం లేదు? ప్రస్తుతానికే 2,00,000 కోట్లు ఖర్చంటే భవిష్యత్తులో అది ఎన్ని లక్షల కోట్లకు చేరుతుందో ఎందుకు చెప్పటం లేదు? రాజధానిలో భూమి, ఇసుక ఫ్రీ, పైగా కరెంటు ఛార్జీల్లో రాయితీలు, జీఎస్టీ లాంటివి అనేకం మినహాయింపు అయినప్పటికీ కూడా చదరపు అడుగు నిర్మాణానికి ఏకంగా 14,000 రూపాయల వరకు ఎందుకు పెడుతున్నారు? ఇలా అమరావతిపై వైఎస్ జగన్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబునే ప్రశ్నించారు. కానీ ఇంతవరకు ఆయన గాని, ఆయన మంత్రివర్గ సహచరులు గాని సమాధానం చెప్పడం లేదు. ముఖ్యమంత్రిగా ఒక బాధ్యతాయుత హోదాలో ఉన్న వ్యక్తి రాష్ట్ర ప్రజలకు, ప్రతిపక్ష పార్టీలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ సమాధానం చెప్పకుండా డైవర్షన్ రాజకీయాలు చేస్తున్నారు. అమరావతి అనే పేరుతో రాష్ట్ర భవిష్యత్తును చంద్రబాబు పూర్తిగా దెబ్బతీస్తున్నారని వైఎస్ఆర్సీపీతో పాటు సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అప్పులు చేస్తే తప్ప ఉద్యోగులకు జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అని స్వయంగా చెబుతున్న చంద్రబాబు అలాంటి పరిస్థితుల్లో ఇక 2,00,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి ఒకే ప్రాంతంలో ఖర్చు చేస్తే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటి అని రాజకీయ, ఆర్థిక రంగ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. అలాంటి ప్రశ్నలకు చంద్రబాబు సమాధానం చెప్పటం లేదు.